హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్‌గా ఏంటంటే చాలా వరకు ఫోటోషూట్స్ మనం చూస్తూనే ఉంటాము. మ్యారేజెస్ అనగానే కపుల్స్ ఫోటోషూట్ చేసుకుంటూనే ఉంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు. సాంగ్స్, థీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ వీటన్నిటితో కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు వనస్థలిపురం దగ్గర ఉన్న బేబీ క్లిక్స్ బై ప్రతిమ దగ్గరికైతే నేను వచ్చేసాను. బట్ ఇక్కడ చాలా వరకు థీమ్స్ చాలా డిఫరెంట్‌గా చాలా యూనిక్‌గా కిడ్స్ అంటే బేబీకి సంబంధించిన ఫోటోషూట్స్ అన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. చాలా సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడ చాలా వరకు ఫోటోషూట్స్ కంప్లీట్ అయ్యాయంట. సో, నేనైతే వీడియోస్ చూసాను. చాలా అనిపిచ్చింది. బట్ ఈరోజైతే మీకు లోపల చాలా క్రియేటివ్‌గా బేబీ కిడ్స్ ఫోటోషూట్ ఎలా చేశారు? ఎలా ఉంటుంది? థీమ్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ మీకు చూపించడానికి నేనైతే ఇక్కడికొచ్చేసాను. కిడ్స్‌కి ఎలాంటి కలర్స్ నచ్చుతుంది? ఎలా అట్రాక్టివ్ అవుతారు? సో, ఎలాంటి బొమ్మలు పెడితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. నాకైతే చాలా నచ్చింది. మంచిగా బేబీకి అంటే పిల్లల్ని ప్యాంపరింగ్ చేసుకోవడానికి కానీ, లేదు అంటే ఫీడింగ్‌కి గానీ సెపరేట్‌గా రూమ్ ఉంది. అండ్ అలానే చాలా 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 కిడ్స్‌కి సంబంధించిన ఎక్కువ థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో, ఇక్కడైతే చాలా చాలా వెరైటీస్ అనిపించింది. ఇగోండి ఇక్కడైతే చూడండి, అంటే వాల్‌కి చాలా ఫోటోషూట్ థీమ్స్ అన్నీ కూడా డిస్‌ప్లే చేశారు. చాలా చాలా బావుంది. అసలు మనకేంటంటే ఇక్కడ చూడ్డానికి ఇంత డిఫరెంట్‌గా అంటే ఇవన్నీ గూడా బ్యాక్‌గ్రౌండ్‌లో వేయడానికి థీమ్స్ అన్నమాట. బట్ చాలా చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. ఒక్కొక్క ఫోటోషూట్ ఇమేజెస్ కూడా నాకు చాలా అనిపిచ్చింది. బట్ ఇక్కడికొచ్చేసేటప్పటికి మళ్ళీ చూడండి, చిన్న బేబీని ఇక్కడ కూర్చోబెట్టి అంటే ఒక జంగిల్ సెటప్ అన్నమాట. అంటే జంగిల్ అంటే జంగిల్ కాదు. బట్ ఇక్కడ యానిమల్స్ ఇవన్నీ మంకీస్ గానీ, రాబిట్ గానీ, టైగరు, ఎలిఫెంట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. పిల్లలు ఎక్కువగా వాటితోనే ఆడుకుంటూ ఉంటారు కదా! సో, వాడి జీప్ ఇంత చిన్న జీప్ ఉంది. చాలా స్మాల్ జీప్. అండ్ చాలా క్యూట్‌గా అనిపించాయి ఇలాంటివన్నీ చూస్తే. మీకు చూడండి చూపిస్తాను. ఇక్కడ కూడా థీమ్ ఎంత డిఫరెంట్‌గా ఉందో. అంటే పంప్కిన్స్ కానీ, లెమన్స్ కానీ, తర్వాత కటింగ్ చిన్న బేబీ అంటే పాప్‌కార్న్ అండ్ అలానే చాక్లేట్, డోనట్స్ ఇవన్నీ ఇక్కడ ఎంత క్యూట్‌గా అనిపిస్తున్నాయంటే చిన్న చిన్న వస్తువులన్నీ కూడా చాలా క్యూట్‌గా ఉంటాయి. ఎక్కువగా పిల్లలు వాటితోనే ఆడుతూ ఉంటారు కదా! అండ్ ఇగోండి ఫ్రూట్స్ గానీ అండ్ ఇలాంటివి భలే ఉంటాయి. ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా చాలా క్యూట్‌గా ఉంటాయి. చూడండి ఇతను ఎంత భలే బుజ్జిగా, ఎంత క్యూట్‌గా ఫుడ్ పట్టుకొని ఫిష్ ఫ్రై పట్టుకొని వచ్చేస్తున్నారు చెఫ్. బట్ పిల్లలు ఎక్కువగా ఇలాంటివే లైక్ చేస్తూ ఉంటారు. పిల్లలే కాదు, మనం కూడా ఇలాంటి చిన్న చిన్న టాయ్స్‌ని చూడగానే మనం కూడా చిన్నపిల్లలం అయిపోతూ ఉంటాం కదా! ఇది డ్రింకింగ్ సిలిండర్ అంట. డ్రింకింగ్ సిలిండర్. బట్ దీనిపైన మనం వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకొనెళ్ళి ఉండేటువంటి చిన్న టాయ్. ఎంత క్యూట్‌గా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. నాకైతే చాలా నచ్చింది. నేను కూడా ఇవన్నీ ఆడేసుకోవచ్చేమో అనిపించే అంత క్యూట్‌గా అనిపించింది. ఇలాంటి టాయ్స్ చూసేటప్పుడు మనం అందరం కూడా ఖచ్చితంగా చిన్న పిల్లలం అయిపోతాం ఆఫ్‌కోర్స్. బట్ నాకైతే చాలా చాలా నచ్చిందండి. ఇగోండి ఇక్కడ చూస్తే ఇలాంటి యూనిక్ థీమ్స్ కానివ్వచ్చు, స్మాల్ స్లేట్స్, గేమ్స్ ఆడుకునే థింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే నాకు బాగా నచ్చింది, పిల్లలకి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వీళ్ళే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ కిడ్స్ అంటే ఫీమేల్ కిడ్స్‌కి గానీ, బాయ్‌కి గానీ అన్నీ కూడా స్మాల్ బకెట్స్. సో, ఇవన్నీ కూడా చాలా యూనిక్‌గా నాకైతే అనిపిచ్చింది. సో, మనమైతే లోపలికొచ్చేసాం. హాయ్! హాయ్. హాయ్. హాయ్ ప్రతిమ. హౌ ఆర్ యూ? హాయ్. హాయ్. ఐయామ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా చాలా బాగున్నాను. బట్ నాకైతే చాలా నచ్చింది తెలుసా? థాంక్ యూ. అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇవన్నీ సామాన్లు చూసిన తర్వాత నేను కూడా చిన్న పిల్లనైతే బాగుందనిపించింది. లేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు మనకి. సో, మీరు మీ కిడ్స్‌కి అప్పుడు చేద్దాం మళ్ళీ. చూసారా, నేను ఇందాకే ఇంట్రోలో చెప్పాను కదా! అదే వచ్చేస్తుంది. నాకు కూడా అదే అర్థమైపోయింది. బట్ చూడండి, చిన్న పిల్లలకి అంటే ఇంత చిన్న క్యూట్ పట్టి మంచం మనం చాలా పెద్దగా చూస్తూ ఉంటాం కదా! ఇంత చిన్నది చూసేటప్పటికి ఒక్కసారిగా వావ్! అని అనిపిస్తుందనమాట నాకైతే. అండ్ మీరు ఒకసారి చూడండి, అంటే గోవాలో ఇలాంటివి చూస్తూ ఉంటాం. యాహ్! బీచ్ సైడ్. బెంచ్‌కి యాహ్! అంటే ఆ బేబీ చిన్నప్పుడే వాడు ఇంత సైజ్ ఉంటుండగానే గోవాలో ఉన్న సెటప్ అంతా కూడా ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తున్నాడు ఫోటోషూట్‌లో. బట్ సీరియస్‌లీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ ఇంత బాగా మీరు వుడ్‌తో తయారు చేయించారా? మనకి ఆన్‌లైన్‌లో కూడా కొన్ని స్టోర్స్ ఉన్నాయి. ఆఫ్‌లైన్‌లో కూడా అహ్మదాబాద్‌లో, గుజరాత్‌లో, అక్కడి మద్రాస్‌లో. నుంచి ఇవన్నీ తెప్పించారు. యాహ్! ఈదర్ మనం లైవ్‌గా చూస్తే బెటర్ అని ఫీల్ అవుతే, మన మైండ్‌సెట్ అలాంటిదైతే లైవ్‌గా వెళ్లి చూసి పిక్ చేసుకొని తెచ్చుకోవచ్చు. బట్ మైండ్‌లో మనకు అది కూడా ఉండాలి. ఓకే ఫైన్, నాకు న్యూ బోర్న్ ఎక్కువొస్తారా? లేదంటే మంత్లీ సెషన్స్ ఎక్కువొస్తారా? ప్రీ బర్త్‌డే ఎక్కువొస్తారా? సో, దాన్ని బట్టి
అంటే మన ఏరియా బట్టి మన క్రౌడ్ ఎలా ఉంటుంది అని దాన్ని బట్టి మనం వెళ్ళి పిక్ చేసుకోవచ్చు అనమాట Okay. ప్రాప్స్ అంతా. సో ప్రాపర్టీస్ అన్ని చేంజ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు? సో చేంజ్ అంటే ఓల్డ్ అయిపోయినవన్నీ ఏమి తీసేయము, పెట్టుకుంటాము స్టూడియోలోనే. బికాస్ ద ఫ్యూ పీపుల్ వాళ్ళు ఖచ్చితంగా ఒకప్పుడు చూసానండి, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చూసిన ప్రాప్లో నాకు కావాలి పాపకి అంటారు. సో నేను సో మళ్ళీ తీసేయలేను అప్పుడు వాటిని. ఆ ప్రాప్స్ అన్ని యూజ్ చేస్తారు. యా, సో మళ్ళీ అది ఎక్కడి నుంచి ఒకసారి తీసేసాక మళ్ళీ ఇది రాదు నా దగ్గరికి. సో అలా కాకుండా ఇంకా మార్కెట్లో కొత్తగా ఏమొచ్చిందో చూసి ఆన్లైన్లో అవి సర్చ్ పిక్ చేసి చేసుకుంటారు తప్ప మళ్ళీ పాతవన్నీ కొత్తగా ప్రాపర్టీస్ ఉంచుకుంటారు. బ్యాక్ డ్రాప్స్ అయినా ప్రాప్స్ అయినా సో ఉంచుకుంటాను, ఏది తీసేయను. ఓ సూపర్. బికాజ్ నాకు కూడా ఆ బేబీస్ వల్ల కానీ లేదంటే నేను ఒక్కొక్క ప్రాప్ ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్ నుంచి గ్యాదర్ చేసి ఉంటాను కాబట్టి చాలా మెమరీస్ ఉంటాయి. సో ఇవన్నీ తీసేయడానికి కూడా మనసు ఒప్పుకోదు, అవును. ఏదో ఎంటీ ఫీలింగ్ అది తీసేయాలంటే కూడా. సో అస్సలు తీయను, అలాగే పెట్టుకుంటా. ఎస్. ఇది చైర్ కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉందంటే చాలా చాలా క్యూట్ గా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ చైర్ అయితే మాత్రం. అండ్ ఇందులో కూడా పిల్లలు సరిపోతారా? యా, ఓ మై గాడ్, ఇది చూడండి కంప్లీట్ గా యాక్చువల్ గా ఇది వుడ్. నేను ఇప్పుడే చూసాను. ఇది ఎంత బాగా సెట్ చేశారంటే సీరియస్లీ నేనంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటి షూట్స్ మనం చేసాము అంటే సెట్స్ ఎలా ఉంటాయి అవన్నీ పెద్దవాళ్ళు కదా, అంత వావ్ అనిపించే ఉండదు. ఓ లొకేషన్ చాలా బాగుంది, స్టూడియో సెటప్ చాలా బాగుంది అనిపిస్తుంది. బట్ కిడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత క్యూట్ అని అనిపిస్తుంది కదా. కలర్ కాంబినేషన్స్ మీద Yes. కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఇక్కడ మెయిన్ ప్రాప్స్ పైన Concentration ఉంటుంది. Yeah. బట్ సీరియస్లీ చూడండి నిజంగానే ఇది ఎంత క్యూట్ గా ఉన్నాయంటే. ఇది టబ్బా? లేదు, అది కూడా ఇప్పుడు మనం చూసాం కదా బయట గ్రీన్ జంగల్. yes. సో అలాంటి దాంట్లో లాగ్ బెడ్స్ కానీ లాగ్ క్రిబ్స్ అలాంటివి దాంట్లో పెడతాం అనమాట. సో కొంచెం రస్టిక్ థీమ్ ఏదైనా ఉంటే ఆ రస్టిక్ ప్రాపర్టీస్ అన్ని యూస్ చేస్తాము. ఓకే. సో చాలా చాలా బాగున్నాయండి. అంటే ఎంత న్యాచురల్ గా ఎంత క్యూట్ గా ఉన్నాయంటే అంత క్యూట్ గా అనిపించింది నాకైతే. చాలా 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 బాగా నచ్చాయి ఇక్కడ ప్రాపర్టీస్. అండ్ ఇవన్నీ కూడా కిడ్స్ కి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్ని కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు? యా, సో క్లయింట్ కి అంటే నేనేమనుకుంటున్నానంటే వన్ స్టాప్ ఫర్ ఆల్. సో మీరు ఒక్కసారి నాకు పేమెంట్ ఇచ్చి స్టూడియోలో స్టెప్ ఇన్ అయ్యారంటే ఇంకా మీరు దేనికి వరి అవ్వకుండా సో అన్నీ నేనే ప్రొవైడ్ చేసేస్తే సో మీరు కూడా కూల్గా చిల్గా ఉంటారు యాజ్ ఎ క్లయింట్. సో అన్ని ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నాము. సో కేక్ స్మాష్ సెషన్స్ ఉంటాయి ప్రీ బర్త్డే టైంలో. సో కేక్ కూడా నేనే ప్యాకేజ్లో ఇచ్చేస్తున్నాను. ఓ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుకట్పల్లి నుంచి క్లయింట్ వస్తున్నారు, నేను మార్నింగ్ 8 or 9 o'clock రమ్మంటాను. బికాస్ బేబీ మధ్యలో క్రాంకీగా ఉంటారు, స్ట్రేంజర్ యాంగ్జైటీ, నేను చాలా కొత్త వాళ్ళకి. సో వాడు నా మాట వినడు, పక్క ఫర్ షూర్ వినడు. సో ఎందుకు ఇదంతా, సో ఎర్లీగా రమ్మని చెప్తాను. అంత ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి కేక్ ఆప్షన్స్ అవైలబుల్ ఉండదు. ముందు రోజు నైట్ తీసుకొని ఈ 1.5 hour జర్నీలో దాన్ని కేర్ఫుల్గా క్యారీ చేసి ఇక్కడ వరకు రావడము. వాళ్ళకి స్ట్రెస్ వద్దు, సో స్ట్రెస్ ఫ్రీగా ఎంజాయ్ చేయడానికి వాళ్ళ కిడ్స్ ఇది చాలా స్పెషల్ మెమరీ. వాళ్ళకి ఎంతో స్పెండ్ చేసి ఇక్కడికి వస్తున్నారు, లైక్ వాళ్ళ టైం కానీ మనీ కానివ్వండి ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా. సో స్ట్రెస్ ఫ్రీగా ఉండాలంటే ఇంకా అన్నీ నేను ప్రొవైడ్ చేసేస్తే రిలాక్స్డ్గా ఉంటారు. అమ్మయ్య ప్రతిమ దగ్గరికి వెళ్ళి మేము షూట్ ఎంజాయ్ చేసి వచ్చాము అంతే, అన్నీ మేము తీసుకెళ్ళి ఇంకా తనేం చేసింది అలా వద్దు. సో అన్నీ తనే ప్రొవైడ్ చేసింది, మేము డబ్బులు ఇచ్చాము, అంతా వాళ్ళే చూసేసుకున్నారు ఇంకా. సో అలా కావాలి. నిజంగానే చాలా బాగుంది. బట్ నాకు అది చాలా నచ్చింది. బట్ నేను కూర్చోడానికి లేదే. ఒకసారి ట్రై చేద్దామంటే అస్సలు ట్రై వద్దామా. ఇది చాలా చాలా క్యూట్ గా ఉంది చూడండి. అసలు చిన్న పిల్లలకి అంటే ఇలాంటివన్నీ ప్రాపర్టీస్ కూడా మనకి చాలా వావ్ అనిపిస్తుంది, కానీ పిల్లలందరూ కూడా చాలా లైక్ చేస్తారు, చాలా 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 ఇష్టపడతారు. నాకైతే నిజంగా ఇవన్నీ చూసిన తర్వాత ఒక రోజంతా ఇక్కడే ఆడుకుందాం అని అనిపించింది. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలంటే చిన్న సోఫా అంటే స్మాల్ సోఫాస్, స్మాల్ చైర్స్ ఇక్కడ ఉన్నాయి. చైర్స్ అన్నమాట. అవన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా. సో ఇది కూడా ఏవో కొత్తగా వచ్చినట్టున్నాయి కదా మీ దగ్గరికి. సో ఇది మెటర్నిటీ కాస్ట్యూమ్స్ అన్నమాట. సో కాస్ట్యూమ్స్ కూడా జనరల్ గా రెంటల్ బేస్ లో తీసుకుంటారు. బట్ అది కూడా ఎందుకు క్లయింట్ కి లైక్ ప్రెగ్నెంట్ మదర్ కి ఎందుకు ఆ టెన్షన్ అని చెప్పి సో కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడే ఇస్తున్నాము. సో తనకి ఏ కలర్ ఇష్టం ఆర్ వాళ్ళ హస్బెండ్ కాస్ట్యూమ్ కాంబినేషన్ లో ఏది బాగుంటుంది, తన సైజ్ బట్టి ఏది ఫిట్ అవుతుంది, సో తను ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మెటర్నిటీ కూడా కాస్ట్యూమ్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాము. సూపర్. సో ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి కదా ఇక్కడ. చాలా చాలా కనిపిస్తున్నాయి, తీసుకెళ్ళిపోవచ్చా? తీసుకెళ్ళండి. షూరా? ఏదైనా ట్రిప్ కి వెళ్ళండి, ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్ళండి దాంతో. ఓ మై గాడ్, ఇక్కడ నాకు చాలా మనీ దొరికిందబ్బా. ఇవన్నీ 200 2000 పనిచేస్తున్నాయా? అవును, నోట్స్ పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయి. 500s 200s 100s అన్ని పనిచేస్తున్నాయి. ఈరోజు ఫస్ట్ ముందు మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఒక 5 star 7 star రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అంతా తినేసి అండ్ అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా వెళ్ళేసి వచ్చేద్దాం. సో
అంటే ఇవి కూడా ఎందుకు పెట్టారు? ఇలాగే ఏదైనా దుబాయ్ షేక్ థీమ్ లో కానీ, బాస్ బేబీ థీమ్ లో కానీ, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఏదైనా చిన్న న్యూ బోర్న్ బేబీకి సెటప్ పెట్టడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. Yeah. నిజంగా ఇలా చాలా డాలర్స్ కూడా అలా చూసారా, ఇంటర్నేషనల్ బేబీకి డాలర్స్ కూడా. నైస్ అండి. అంటే డిఫరెంట్ థీమ్స్ చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. బట్ ఇంత ఫస్ట్ ఏంటంటే బేబీస్ ఫోటోషూట్ తీసుకొచ్చే ప్లేస్ ప్రతి ఒక్క మదర్ అండ్ ఫాదర్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఎంత క్లీన్గా ఉంది, నీట్గా ఉంటుందా, హైజానిక్ ఉంటుందా లేదా అనుకుంటారు. బట్ ఆ డౌట్కి అయితే మాత్రం ఇక్కడ ప్రతిమ గారి దగ్గరికి కళ్ళు మూసుకొని చాలా ట్రస్ట్ చేసి రావచ్చు. థ్యాంక్ యూ. బికాస్ లోపలికి రాగానే నాకు ఫస్ట్ ఏంటంటే వావ్ చాలా పీస్గా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్ చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా అనిపించింది, హైజానిక్ అనిపించింది. సో పిల్లల్ని కింద వదిలేసినా కూడా వాళ్ళకి ఎలాంటి డస్ట్ కూడా అంటది అనమాట, అంత నీట్ అండ్ హైజానిక్గా ఉంది. ఫస్ట్ అయితే మెయిన్ పేరెంట్స్ పిల్లల కోసం చూసేది అదొక్కటే, నాకైతే అదైతే చాలా చాలా నచ్చింది. బట్ వీటన్నిటికి వెళ్ళే ముందు ఫస్ట్ ప్రతిమ గారితో చాలా విషయాలు మాట్లాడేద్దాం, చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు ఇనీషియల్గా ఎంత ప్యాకేజ్ నుంచి కిడ్స్ ఫోటోషూట్ స్టార్ట్ అవుతుంది, ఏ ప్యాకేజ్ నుంచి ఎంత ప్యాకేజ్ వరకు ఉంది, ఎలాంటి ఫోటోషూట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో కూడా ప్రతిమ గారిని అడిగి తెలుసుకుందాం. కానీ కిడ్స్తో ఎవ్రీడే టైం పాస్ అయిపోతూ ఉంటుందేమో. ఇప్పుడు అడిగారు కదా హౌ ఆర్ యూ అని, ఇలాగే ఐఎమ్ గుడ్ బికాజ్ డైలీ కిడ్స్ వస్తారు. సో లైక్ మైండ్లో ఎలాంటి స్ట్రెస్ ఉండదు, ఏదన్నా టెన్షన్ తీసుకున్నాము అని వస్తుంది దగ్గరికి, స్టిల్ వాళ్ళు రాగానే అన్నీ లైక్ ఎట్ వన్స్ వ్యానిష్ అయిపోతాయి అనమాట. సో లైక్ ది బెస్ట్ ఏదైనా ప్రొఫెషన్ ఉంది ఈ వరల్డ్లో అంటే అది బేబీ ఫోటోగ్రఫీ అకార్డింగ్ టు మీ. బట్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే Yeah. అసలు అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషన్. సో మా పేరెంట్స్ వచ్చి, మా ఫాదర్ రియల్టర్, అమ్మ హౌస్ వైఫ్, హస్బెండ్ వీళ్ళందరూ పోల్ట్రీ ఫార్మర్స్ అనమాట. మా ఇన్లాస్ అందరూ పోల్ట్రీ ఫార్మర్స్. సో నేను విఐటి వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెల్లోర్లో BBA MBA చేశాను. ఫ్రమ్ దెన్ యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పైన వాళ్ళు బలవంతంగా నన్ను US పంపించారు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్లో MS చేశాను, బిజినెస్ అనలిస్ట్. ఓకే. సో అక్కడ స్టార్ట్ అయింది, దీనికి పునాది అక్కడ వేయడం జరిగింది ఫోటోగ్రఫీకి. ఓకే. సో అంటే మీరు అక్కడ నేర్చుకున్నారు? యా, సో USలో నేర్చుకున్నాను. యుఎస్లో ఇదంతా నేర్చుకుని ఇక్కడ ఇండియా వచ్చేసి మళ్ళీ ఇక్కడే అంతా స్టార్ట్ చేసేసారు. అది కూడా ఇవాళ నేర్చుకున్నాను, సో రేపే ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాము అలా కాదు. ఫస్ట్ పెళ్ళి అవ్వాలి, తర్వాత లైక్ ఒక సర్టన్ పీరియడ్ తర్వాత బేబీ వచ్చిన తర్వాత నా బేబీకి ఫస్ట్ చేసుకొని తర్వాత మార్కెట్లో వెళ్ళాలి వేరే వాళ్ళ దగ్గరికి, అలా ప్లాన్ చేసి. యా, సో అందుకు వెయిట్ చేసి US నుంచి వచ్చిన తర్వాత కూడా వెడ్డింగ్ కోసం కొంచెం వెయిట్ చేయడం, తర్వాత మ్యాచ్ వచ్చి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా పిల్లలు వద్దు. సో కొంచెం మా ఇద్దరికి అరేంజ్ మ్యారేజ్, సో మాకు కొంచెం అండర్స్టాండింగ్ కోఆర్డినేషన్ అదంతా వచ్చిన తర్వాత కిడ్స్ అనుకున్నాము. సో అనుకోకుండా ఒక సుపుత్రుడు, సో బాబు 4 years అనమాట. ఇప్పుడు ఈ October 11th 4 years. సో బాబు తర్వాత వాడికి న్యూ బోర్న్ చేసి అప్పుడు ఇంకా మార్కెట్లో ఎంటర్ అయ్యాము. సో ఫస్ట్ కోవిడ్ అప్పుడు మనకి, ఫస్ట్ లాక్డౌన్. సో ఫస్ట్ లాక్డౌన్లో ఆల్రెడీ ఇనఫ్ వెయిట్ చేశాను, ఇంకా డన్ విత్ దిస్, ఇంకా నాతో అవ్వదు, సో స్టార్ట్ చేసేసాను. సో ఎలా ఉంది ఇప్పుడు బిజినెస్? ఆల్ గుడ్ అండి, సూపర్బ్ ఉంది. యా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రాపర్టీ కూడా కిడ్స్ది ఎంత బాగున్నాయంటే అంత చాలా బాగున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎక్కడ పర్చేస్ చేస్తారు, ఎలా పర్చేస్ చేస్తారు మీరు? సో అది ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి, కొన్ని ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి. సో నేను జనరల్గా లైవ్గా వెళ్ళి చూసి సైజెస్ అనుకోండి, కలర్స్ అనుకోండి, సో ఇష్టపడతాను చూసి తీసుకోవడానికి. సో పక్కా నేను స్టోర్ విజిట్ చేస్తాను, అహ్మదాబాద్ కానివ్వండి, మద్రాస్ అవ్వనివ్వండి, హైదరాబాద్లో కూడా రీసెంట్గా ఒక స్టోర్ ఓపెన్ చేశారు. సో ఇలా ఒక 3-4 ప్లేసెస్లో నేను వెళ్ళి లైవ్గా చూసి కలర్స్ కానివ్వండి, సైజెస్ కానీ, అసలు ఏ ఏజ్ గ్రూప్ బేబీకి నాకు అవసరం ఉంది చూసి వెళ్ళి తీసుకుంటాను. ప్రాపర్టీస్ అన్ని లైవ్గా వెళ్ళి చూసి చాలా బాగున్నాయండి. కాస్ట్యూమ్స్ కానివ్వచ్చు, ప్రాపర్టీస్ కానివ్వచ్చు. అంటే పిల్లలు ప్యాంపరింగ్ అంటే ఆ కొంచెం షూట్ టైంలో ఇరిటేట్ అవ్వకుండా వాళ్ళకి ఉండడానికి హ్యాపీగా ఒక రూమ్ ఉంది చక్కగా. సో పేరెంట్స్కి కిడ్కి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే అంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఫోటో షూట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది? సో న్యూ బోర్న్ సెషన్ అంటాము. సో న్యూ బోర్న్ అనేది జనరల్గా వీళ్ళు ఏమనుకుంటారంటే క్లయింట్స్ అంతా 1 month 2 monthsలో కూడా మేము తీయించుకోవచ్చులేండి, అప్పుడు కూడా బేబీని వాళ్ళు స్వాడల్ చేస్తారు, వ్రాప్ చేస్తారు అని అనుకుంటారు. బట్ అస్సలు పాసిబుల్ అవ్వదు. సో మేము లైక్ ఎనీ బేబీ ఫోటోగ్రఫర్ మేమేం ప్రిఫర్ చేస్తామంటే 0 days ఈజ్ ఆల్సో ఫైన్.
లైక్ ఇవాళే పుట్టింది బేబీ, ఈ రోజు కూడా న్యూ బోర్న్ ర్యాప్ చేయొచ్చు. యా, ఐ మీన్ హాస్పిటల్ విజిట్స్ కూడా ఉంటాయి. కొంతమంది హాస్పిటల్ విజిట్ అడుగుతారు, కొంతమంది హోమ్ విజిట్ అడుగుతారు. సో Okay. 0 to 5 or 5 to 10, మ్యాక్స్ ఇస్ లైక్ 18. సో 15 to 18 డేస్ వరకు చేస్తే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. బికాస్ బేబీ కూడా ఆ స్వాడిల్లో చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. సో ఇంకా ఎక్కువ మనం డిలే చేస్తూ ఉంటే అంతే ఎక్కువ వాళ్ళు అడాప్ట్ అయిపోతారు ఈ వాతావరణంకి ఇదంతా. సో ఇంకా వినరు, ఏడుస్తారు, లేదంటే కంటిన్యూస్ కాన్స్టెంట్గా ఫీడ్ చేస్తూ ఉండాలి. అలా అని ఫీడ్ చేసిన వెంటనే పోనీ వ్రాప్ చేద్దాము అంటే వామిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ వాళ్ళని ఇలా హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇలా టై చేసేస్తాను, సో వామిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే 15 to 18 డేస్ అయితే కొంచెం బెటర్, అక్యూట్నెస్ వస్తుంది. తర్వాత ఇంకా మంత్లీ సెషన్స్ తీసుకుంటారు. కొంతమంది ఇయర్లీ ప్యాకేజ్ వస్తారు, లైక్ ఎవ్రీ మంత్ మైల్ స్టోన్స్కి వస్తారు. కొంతమంది వాళ్ళ బడ్జెట్ బట్టి ఆర్ వాళ్ళ వర్క్ స్కెడ్యూల్స్ బట్టి ఓన్లీ న్యూ బోర్న్ వస్తారు, హాఫ్ బర్త్డే అని 6th మంత్కి వస్తారు, అండ్ ప్రీ బర్త్డేకి వస్తారు, లైక్ 11.5 months అప్పుడు, లైక్ బర్త్డేకి ముందు వచ్చేస్తారు. సో ఇలా ఫోటోషూట్ అయితే ఇలా జరుగుతుంది. అంటే 0 day అంటే అప్పుడే పుట్టిన డే నుంచి కూడా 1 year వరకు చేస్తూనే ఉంటారు. ఎస్, అంటే ఓన్లీ కిడ్స్ మాత్రమే ఫోటోషూట్ ఉంటుందా, కపుల్ బేబీతో అలా కూడా ఉంటుందా? యా, అన్ని చేస్తాం. ఓన్లీ ఒక వెడ్డింగ్స్ తప్ప మిగతా అన్ని చేస్తున్నాము. లైక్ ఇప్పుడు కపుల్ పోర్ట్రేట్స్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ పోర్ట్రేట్స్ కానివ్వండి, ఒకవేళ మెటర్నిటీ ఉంది మెటర్నిటీ కూడా చేస్తాము, బంప్ టు బేబీ ప్యాకేజ్ అని చెప్పి. సో అలా 2 packages కలిపి తీసుకుంటే సమ్ డిస్కౌంట్ ప్రైస్లు చేయడం కానీ అట్లా. ప్రీ వెడ్డింగ్స్ అయినా ఓకే, బట్ వెడ్డింగ్స్ తీసుకోవట్లేదు కాబట్టి సో ప్రీ వెడ్డింగ్ ఇవన్నీ కూడా ఆ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ వాళ్ళు ఎవరైతే హైర్ చేసుకుంటారో దాంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది. బట్ వాళ్ళకి అక్కడ ఏమైనా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే జస్ట్ ఒక్క జానర్ని సపరేట్గా తీసుకొని మా దగ్గరికి వస్తారు, అట్లా ఏదైనా ఉంటాయి. అండ్ ఈవెంట్స్ కూడా, ఎనీ ఈవెంట్స్ లైక్ బర్త్డే, ఫస్ట్ బర్త్డే ఈవెంట్ అవ్వనివ్వండి, సెకండ్ బర్త్డే కూడా కొంతమంది సెలబ్రేట్ చేస్తారు, ఆర్ క్రెడిల్ సెరమనీస్ అవ్వనివ్వండి, శారీ సెరమనీ, శ్రీమంతం, ఏదైనా ఎనీ ఈవెంట్ ఎక్సెప్ట్ వెడ్డింగ్, ఎనీథింగ్ ఎల్స్. వెడ్డింగ్ ఒక్కటి నో. అండ్ పిల్లలతో టాస్క్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది కదా చాలా ఫోటోషూట్ టైంలో. అంటే వాళ్ళ అల్లరి కానీ వాళ్ళది ఎలా ఉంటారు అంటే ఒక్కొక్క కిడ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒకళ్ళైతే అసలు ఏడవనే ఏడవరు, ఇంకొకరు వాళ్ళే సెల్ఫ్ ఎంటర్టైన్ చేసుకుంటుంటారు, ఇంకొకరు అయితే ఇలా టచ్ చేస్తే ఏడుస్తుంటారు. కొత్త ఫేసెస్ చూస్తే కొంచెం రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. అవును. సో ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తుంటారు మీరు? సో ఫస్ట్ వాళ్ళు వచ్చిన 5-10 minutesలో మేము వాళ్ళని స్టడీ చేసేస్తాం. మాకు అర్థమైపోతుంది, ఓకే ఇవాళ వచ్చిన బేబీ కొంచెం స్ట్రేంజర్ యాంగ్జైటీతో ఉన్నాడు, సో వాడి దగ్గరికి మేము ఎంత ఎక్కువ వెళ్తే వాడు అంతే ఎక్కువ క్రాంకీ అయిపోతాడు, సో బెటర్ నాట్. మేము కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తాము, మేము పేరెంట్స్కి చెప్తాము, మేము మీకు ఏవైతే కావాలో అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు టాయ్స్ అనండి లేకపోతే ఏదైనా రైమ్స్ కావాలా, ఏదో ఒకటి వాడికి ఏది ఇష్టం అది నన్ను అడగండి నేను మీకు ఇస్తాను. బట్ మేము ఎంత దూరం ఉంటే అంత బెటర్ వాడికి, కంఫర్ట్ గా, యా అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ 1-2 hours. యా, ఆ తర్వాత వాడు కొంచెం నార్మల్ అయ్యాడు, సెటిల్ అయిపోయాడు, ఓకే అనుకుంటే అప్పుడు మళ్ళీ మేము వెళ్ళడం, వాడితో ఆడడం, మాట్లాడడం, ఇదంతా ఓకే. అండ్ నేను కూడా ట్రై చేస్తాను ఫస్ట్ కొంచెం అని ఫ్రెండ్ చేసుకోవడానికి, అలా వదిలేస్తాము కింద కొంచెం, నువ్వు తిరుగు అలా ఫ్రీ ఒక 10-15 minutes నువ్వు టైం తీసుకొని మొత్తం చూడు, ఇది నీ ఇల్లు అనుకొని ఎలా అయితే ఇంట్లో క్రాల్ చేసి ఆడుకుంటాడో అలా వదిలేమని చెప్తాం కొద్దిసేపు. స్టిల్ తనతో అవ్వట్లేదు అనుకుంటే, లేదా పేరెంట్స్ అంతా వాళ్ళే వచ్చి ఇంకా ఇది పాసిబుల్ కాదు ప్రతిమ, సో బెటర్ మేమే వాడిని ఎంగేజ్ చేస్తాము, మేమే నవ్విస్తాము, మీరు మంచి క్లిక్స్ ఇవ్వండి మాకు, అలా చెప్పేస్తారు. సీరియస్లీ. అండ్ అంటే పిల్లలు కొంతమంది మీకు చాలా డిఫరెంట్ ఫోటోషూట్ ఇది, లేదు అంటే ఇది వావ్ అని అనిపించే మంచి మెమరబుల్ ఫోటోషూట్ మీ బాబుది కాకుండా? మా బాబుది కాకుండా ఆల్మోస్ట్ నాకు అందరూ 99% ఆఫ్ ద క్లయింట్స్ అందరూ చాలా కోఆపరేటివ్ ఉంటారు. కిడ్స్ కూడా లైక్ చెప్పినట్టు స్టార్టింగ్ ట్రబుల్ ఉన్న ఆ స్ట్రేంజర్ యాంగ్జైటీతో వాడు కొంచెం మా దగ్గరికి రాకున్నా ఆఫ్టర్ సర్టన్ టైం నార్మల్ అయిపోతాము. లైక్ వాడికి ఇంట్రెస్టింగ్ ఉండే కలర్స్ అనుకోనివ్వండి, లేదా ఏమైనా ఫన్నీగా ఏదైనా వాడు ఆడుకునే టాయ్స్, లేదా మొబైల్ ఒకటి చాలా ఎక్కువ సేవ్ చేసేది మమ్మల్ని మా మొబైల్ ఫోన్స్ కూడా. సో అందులో కోకోమెలన్ ప్లే చేస్తాము, లేకపోతే రీసెంట్గా ఆ కరెంట్ ఉన్న ఏదైనా ఫేమస్ సాంగ్ ఉంటుంది, సో ఆ సాంగ్ ప్లే చేస్తే అది చూస్తూ కూడా ఇంకా ఓకే ఈ ఆంటీకి తెలుసు నాకు ఈ సాంగ్ ఇష్టం, సో ఫర్ సమ్ రీజన్ తను అది ప్లే చేసింది, సో వాడు ఓకే ఈమెకు తెలుసు నేను అట్లా ఫీల్ అవుతాడు అనమాట ఇంటర్నల్గా. సో కొంచెం మెల్లిమెల్లిగా అలవాటు పడుతూ ఉంటారు మాకు, అలా అయినా ఓకే. సో అన్ని హ్యాపీ మూమెంట్సే ఎక్కువ అనుకుంటే కేక్ బాగా స్మాష్ చేసే కిడ్స్ ఉంటారు, అది మేము బాగా ఎంజాయ్ చేస్తాము. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒకవేళ చేయకపోతే మళ్ళీ అది ప్యాక్ చేసి క్లయింట్కే ఇచ్చేస్తాను,
ఇంటికి తీసుకెళ్ళన్నా ట్రై చేయండి, మొబైల్లో అన్నా తీసుకోండి వీడియోస్, ఇంకా ఏం చేయలేము, వర్స్ట్ కేస్ సినారియో అది చేయొచ్చు అని చెప్పి. లేదు వాడు ఇక్కడే స్మాష్ చేశాడు అనుకోండి, ఇంకా సూపర్ హ్యాపీ మేమైతే. పార్ట్ అవుతుందని లేదు కానీ స్మాష్ చేస్తే అవ్వాలి, వాడు పార్ట్ చేయటమే అక్కడ అల్టిమేట్ గోల్. వాడు మొత్తం దాన్ని స్మాష్ చేయాలి. ఎంతైతే స్పేస్ వాడికి ఇస్తానో షీట్, ఆ షీట్ అంతా వాడు రాసేసేయాలన్నమాట దాన్ని. అది అప్పుడు ఇంకా మిషన్ అకంప్లిష్డ్ అనమాట. ఇది పెద్దవాళ్ళకి ఎవరండి ఆఫ్ కదా, అంత కిడ్స్కే, అన్ని కిడ్స్కే. నిజంగా అంటే ఇప్పుడు మెమరీస్ అన్నీ కూడా వాళ్ళు లైఫ్ టైం చూసుకోవాలి అనుకుంటే ఈ చిన్నప్పుడే, మన టైంలో అసలు ఈ ఫోటోషూట్స్ ఏం లేవు. ఇది ఈ ట్రెండ్, ఈ బేబీ ఫోటోగ్రఫీ అనే ట్రెండ్ యాక్చువల్గా అంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఎప్పటి నుంచో ఉండింది. మన దగ్గర అంటే కొంచెం 2-3 years నుంచి చాలా ట్రెండింగ్ లో ఉంది. అండ్ ఈ జనవరి నుంచి నాకు తెలిసి మొత్తంలోనే ఈ జనవరి ఫిబ్రవరి నుంచి పీక్ ట్రెండింగ్ లో ఉంది. ఎలా అంటే వాళ్ళు ఎలా అయితే లైక్ బడ్జెట్ స్కెడ్యూల్ చేసుకొని ఉంటారు కదా, ఆ సెగ్రిగేషన్లో ఫోటోషూట్కి కూడా వాళ్ళు బడ్జెట్ సెగ్రిగేట్ చేసుకునే అంత క్రేజీ ఉన్నారనమాట ఇప్పుడు జనాలు కూడా. సో లైక్ వాళ్ళకి వచ్చిన శాలరీలో ఫోటోషూట్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ దాంట్లో అయిపోయింది. బేబీ ఫస్ట్ టైం కన్సీవ్ అవుతారు, వాళ్ళకి అదొక బ్యూటిఫుల్ మెమరీ ఆ ఇద్దరు కపుల్ కి కూడా. నిజమే. అండ్ పిల్లలు అంటే లైక్ పేరెంట్స్ ఎలాంటి ఫోటోగ్రఫీ ఫోటో స్టైల్స్ ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఎలా క్వశ్చన్స్ ఇస్తుంటారు? సో ఈదర్ మన దగ్గర 60+ థీమ్స్ ఉన్నాయి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్ వాళ్ళకే ఇచ్చేస్తాము. మీరైనా సెలెక్ట్ చేయండి లేదా మాకైనా వదిలేయండి. సపోజ్ వాళ్ళే సెలెక్ట్ చేస్తాము అన్నారు అనుకోండి, ఉన్న 60లో నుంచి వాళ్ళకి నచ్చిన వాళ్ళు పిక్ చేసుకుంటారు 4-5 థీమ్స్ అలా. లేదు మాకు వదిలేశారు అనుకోండి, అలా రెగ్యులర్గా చేసే థీమ్స్ కాకుండా చాలా రేర్గా చేస్తున్నాము, ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ చేయలేదు, లేదా ఏమైనా కొత్త బ్యాక్ డ్రాప్స్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాము. సో ఆ అప్డేట్ చేసిన దాంట్లో నుంచి ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి మాకు ఛాన్స్ దొరుకుతుంది. సో ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఎలా అంటే 50-50, ఒక 2 నేను సెలెక్ట్ చేస్తాను ప్రతిమ, ఒక 2-3 మీరు పెట్టండి బికాజ్ మీకు కూడా బాగా తెలుసు అని చెప్పి. సో ఏదున్నా 5 or 6 థీమ్స్ ప్రొవైడ్ చేస్తాము. ఎట్ ది ఎండ్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళు సెలెక్ట్ చేసినా నేను సెలెక్ట్ చేసినా వాళ్ళకి నచ్చాలి. ఆఫ్ కోర్స్. అండ్ వాడు స్మైల్ చేయాలి పక్కా. బేబీ స్మైల్ వచ్చిందా మేము సాటిస్ఫై అయ్యాము అంటే ఇంకా క్లయింట్స్ కూడా ఓకే చూపిస్తాము, లైక్ చూడండి మీకు ఓకే అంటేనే నెక్స్ట్ థీమ్కి వెళ్దాము, బికాస్ ఈ స్మైల్స్ వచ్చాయి, క్లోజ్ వచ్చింది, వైడ్ వచ్చింది, ఓకే అంటే డన్, నెక్స్ట్ దానికి వెళ్దాము. సో ఫైనల్గా మెల్లిగా కూల్గా ఫోటోషూట్ అనేది కంప్లీట్ అవుతుంది. కూల్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం స్ట్రెస్ కూడా ఉంటుంది. అంటే గట్టిగా అరుస్తాము, లైక్ వాడు మమ్మల్ని చూడాలి. అండ్ ఈ రీసెంట్గా ఏం స్టార్ట్ చేసామంటే మదర్ అండ్ ఫాదర్ కాకుండా ఎవరైనా ఒక్కరు మాత్రమే స్టూడియోకి రండి. అవుట్డోర్ సెషన్ ఫైన్, పేరెంట్స్ అండ్ ఇన్లాస్ అవుట్డోర్కి రండి, ఫొటోస్ దిగండి, వీడియో తీయించుకోండి, అవుట్డోర్ వరకు ఓకే. బట్ ఇండోర్ వచ్చిన తర్వాత మాత్రం ఎవరైనా ఒక్కరు, మదర్ ఫాదర్ బేబీ ఎవరైనా ఒక్కరు మాత్రమే. బికాజ్ వాడు మేమే ఉంటాము ఒక ముగ్గురం, వీడియోకి ఒకరు, ఫోటోకి ఒకరు, బేబీని హ్యాండిల్ చేయడానికి కానీ హెల్పర్ ఒకరు అట్లా. సో మేము 3-4 మెంబర్స్, వాళ్ళు 3-4 మెంబర్స్, ఆల్మోస్ట్ ఇక్కడే 7-8 అయిపోయేసరికి ఇంకా వాడు ఇంకా చాలా ఎక్కువ ఒక రకమైన క్రాంకీనెస్ కానీ పానిక్ అయిపోతాడు. సో అలా చాలా ఫ్రీగా ఉంచాలి. సో వాళ్ళు ఎక్కువ ఉన్నా కూడా ఇంకా మా మాట వినడు. సో అందుకే స్ట్రిక్ట్ గా ఎవరైనా ఒక్కరిని మాత్రమే ఇండోర్ రావాలి అని చెప్తున్నాము రీసెంట్ గా. సో అలా అయినా మా మాట కొంచెమైనా ఐ కాంటాక్ట్ ఉన్న ఇమేజెస్ కొన్నైనా వస్తాయి అని చెప్పి. ఓకే. కానీ చాలా ఎక్కువ పేషెన్సీ ఉండాలి కదా, కిడ్స్ ఫోటోషూట్ మాత్రం చాలా పేషెన్సీ ఉండాలి, చాలా క్రియేటివ్ థింగ్ ఉండాలి. క్రియేటివ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఎట్ ది ఎండ్ క్లయింట్ అందరూ వెళ్ళేటప్పుడు మాత్రం ఒక పెద్ద దండం పెట్టి మీకు హ్యాట్స్ ఆఫ్ అండి, ఎంత ఓపిక, మేము ఒక్కరినే హ్యాండిల్ చేయలేకపోతున్నాము, మీరు మీ బేబీని చూసుకుంటూ మళ్ళీ ఇలా షూట్స్ కూడా ఎలా చేస్తున్నారు అని అంటారు నిజంగానే. బట్ ఈ విషయంలో అయితే నిజంగా మా బాబు ఏం ఎక్కువ సతాయించాడు, మంచిగా ఉంటాడు. వస్తాడు, నేను న్యూ బోర్న్ ర్యాప్ చేస్తూ ఉంటే ఇలా హ్యాండ్ పెడతాడు, బేబీ కింద డామాతా అమ్మ అందుకే ఇలా హోల్డ్ చేస్తున్నాను అని చెప్పి. అరే ఇంత పెద్దగా అయిపోయావు ఏంట్రా, నిన్న మొన్నే కదా వీడు పుట్టింది, ఆ ఫీలింగ్ లో ఉంటాం ఇంకా మేము. ఓకే. సో బేబీస్ ని చూస్తూ ఉంటాడు అనమాట. చూస్తూ ఉంటాడు, బాగా ఎంగేజ్ చేస్తాడు. వాడు ఏడుస్తున్నాడు అనగానే అమ్మ బేబీ ఏడుస్తున్నాడు అని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదైనా డ్రమ్స్ కానీ ఏదో ఒకటి తీసుకొస్తాడు వాళ్ళని ఎంగేజ్ చేయడానికి. సూపర్ కదా. సో అంత మాత్రం మెచ్యూరిటీ వచ్చింది వాడికి ఇప్పుడు. బేబీస్ ని అయితే హ్యాండిల్ చేస్తున్నాడు, కొంచెం నాకు హెల్ప్ అవుతున్నాడు ఉంటే మాత్రం. ఎక్సలెంట్. సో ప్యాకేజెస్ ఎలా స్టార్ట్ మీ దగ్గర? సో స్టార్టింగ్ 15,000 నుంచి స్టార్టింగ్ ఉంది. సో 1 lakh, 1.5 lakh, 2 lakhs వరకు. సో ఇయర్లీ ప్యాకేజ్, మంత్లీ మైల్ స్టోన్స్ అని చెప్పాను కదా, 0 నుంచి 12 months వరకు వస్తే సో వాళ్ళంతా 1.5 lakh, 2 lakhs అట్లా వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి. బట్ స్టార్టింగ్ వచ్చి 15,000 ఉంది మన దగ్గర, అన్ని ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్.
లైక్ థీమ్స్ కానీ కాస్ట్యూమ్స్ కానివ్వండి, ఓన్లీ ఆ పేరెంట్స్ కాస్ట్యూమ్స్ మాత్రమే వాళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుంది. బేబీకి మాత్రం ప్యాకేజ్లోనే అన్ని ఇంక్లూడెడ్, ఎడిటింగ్తో సహా, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని, వీడియోస్ కూడా ఇంక్లూడెడ్, ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్. కేక్స్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు? కేక్ కూడా నేనే తీసుకొస్తున్నాను. సో క్లయింట్ జస్ట్ మనకి పేమెంట్ చేసి వచ్చారు అంటే ఇంకా రిలాక్స్డ్గా ఉండాలి, వరి అవ్వద్దు ఏ కాస్ట్యూమ్ ఎలా ఏంటి అని చెప్పి. సో వెంటనే థీమ్ సెట్ చేస్తాము. సో వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ ముందే సెట్ చేసేస్తాం థీమ్స్ అన్ని. లైక్ ఏవైతే వారు 4-5 సెలెక్ట్ చేసుకుంటారో అవన్నీ దానికి ఇమీడియట్గా కాస్ట్యూమ్ కూడా ఇచ్చేస్తాము. సో ఒకటి అవ్వగానే ఇంకో దానికి వెంటనే వెళ్ళి కాస్ట్యూమ్ ఇచ్చేస్తాము. సో బాగా మూవ్ ఆన్ అయ్యే థీమ్స్ ఏంటి మీ దగ్గర? ఎక్కువ సన్ఫ్లవర్ అడుగుతారు గర్ల్స్కి. మేము ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 150 సన్ఫ్లవర్ థీమ్స్ చేసి ఉంటాను. నియర్లీ 150 సన్ఫ్లవర్ థీమ్స్. ఎస్, మీరు కరెక్టే విన్నారు. ఇప్పుడు మీరు ఇందాక మనం అనుకున్నాము ఒకవేళ లైక్ పాతవి అయిపోతే ఏం చేస్తారు, ప్రాపర్టీస్ కానీ బ్యాక్ డ్రాప్స్ కానీ అని చెప్పి, పడేయడానికి మాకు ఆప్షన్ లేదు. అంటే అడుగుతుంటారు బికాజ్ అన్ని చేశాను కదా ఇంకా చాలు అని మాకు అనిపిస్తుంది. బట్ ఆ క్లయింట్ తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎప్పుడో చూసుంటుంది ఆ థీమ్. అప్పుడు ప్రెగ్నెన్సీలో తను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని, ఓకే ఇప్పుడు అది న్యూ బోర్న్కి చేయించలేను, 6th మంత్కి టైం కుదరలేదు, లేకపోతే బడ్జెట్ కుదరలేదు, సో నేను ప్రీ బర్త్డేకే చేయించాలి, బట్ ఆ సన్ఫ్లవర్ థీమే నాకు ప్రీ బర్త్డేకి కావాలి. సో ఈ 1 year తను ప్రెగ్నెన్సీ నుండి బేబీ జర్నీ 1 year మొత్తం ఆ ఫోటో పెట్టుకొని ఆ ప్రీ బర్త్డే టైంలో నాకు ఫోటో చూపించి నాకు ఇదే కావాలి ప్రతిమా అని అడుగుతుంది తను. సో పక్కా నేను అది పెట్టుకోవాల్సిందే. సో ఈ 1 yearలో ఇంకెన్ని సన్ఫ్లవర్స్ చేసి ఉంటామో తెలీదు, కౌంట్లెస్, కానీ అది పెట్టుకోవాలి నేను. తనకు అది కావాలి కాబట్టి నేను అది పెట్టుకోవాలి. బాయ్స్ కి అయితే ఎక్కువ ఏం అడుగుతుంటారు? బీచ్ అడుగుతారు, బాస్ బేబీ అడుగుతారు, ఓల్డ్ మెక్డానల్డ్ కానీ, లేకపోతే కవ్ బాయ్ థీమ్ ఒకటి అలా. ఇప్పుడు చాలా చూసారా, గర్ల్ కి అయితే ఒక సన్ఫ్లవర్ అంటే చాలా, బాయ్స్ కి అయితే ఎన్ని థీమ్స్, ఫ్లోరల్ థీమ్స్ ఉన్నాయి చాలా, బట్ వీళ్ళు ఎక్కువ సన్ఫ్లవర్ అడుగుతారు. అంటే దాంట్లో అన్ని yellow and white స్టఫ్ లో మొత్తం నేను రెడ్ కలర్ డ్రెస్ తో ఇస్తాను అనమాట. సో బేబీ కూడా హైలైట్ అవ్వాలి, ఆ కాంట్రాస్ట్ లుక్ లో బేబీ చాలా బాగా వస్తారు. సో అండ్ yellowలో ఫొటోస్ బాగా వస్తాయి. ఓకే, సో అందుకని ఎక్కువగా ఉయ్యాల కూడా, స్వింగ్ కూడా అడుగుతారు గర్ల్స్ కి. సో మొత్తం గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లో స్వింగ్ అడుగుతారు, పియానో అడుగుతారు. అది యూనిసెక్స్, ఇంకా బాయ్స్ అడుగుతారు, గర్ల్స్ అడుగుతారు. కానీ ఏదైనా సరే చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా యూనిక్. ఏ థీమ్ కి ఆ థీమ్ డిఫరెంట్ అండి. అండ్ మీ కోరిక అయితే తీరిందా? కంప్లీట్ గా కాదు అనుకుంటా, బట్ హ్యాపీగా అయితే ఉన్నాను. ఏం టెన్షన్స్, ప్రెషర్స్ ఇవన్నీ ఏమీ ఉండకుండా కొంచెం కూల్గా, కామ్గా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉన్నాము. అండ్ కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది మన వల్ల, అండ్ వాళ్ళకి లైఫ్ టైం మెమరీస్ ఇవన్నీ మనం ఇచ్చేది. ఓకే, 1 day కష్టపడుతున్నానేమో వాళ్ళ బేబీకి స్మైల్ చేయించడానికో, లేకపోతే వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసామో అవి ప్రొవైడ్ చేయడానికి, బట్ వాళ్ళకి అది లైఫ్ అంతా గుర్తుంటుంది. నేను హార్డ్లీ 1 month 2 months వాళ్ళతో టచ్లో ఉంటాము. ఫైన్, వాళ్ళ డేటా నా దగ్గర ఫర్ ఎవర్ ఉంటుంది, బట్ వాళ్ళు ప్రతిమని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఇన్ కేస్ నాకు చాలా మంది వస్తూ ఉంటారేమో, బట్ వాళ్ళకైతే నేను ఎప్పటికీ గుర్తుంటాను. సో నేను అంత బెస్ట్ అవుట్పుట్ వాళ్ళకి ఇస్తున్నాను, అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో అది చాలు నాకు. మంచి రివ్యూస్ ఇస్తారు క్లయింట్స్. వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా వాళ్ళకి వాట్సాప్ స్టేటస్ పెడితే రెస్పాండ్ అయ్యి ఉన్న మెసేజెస్ ఏమన్నా ఉంటే అవి ఫార్వర్డ్ చేస్తారు. లైక్ మార్నింగ్ నైట్ 10-11కి పంపిస్తారు. మార్నింగ్ ఇవ్వగానే ఫస్ట్ ఆ మెసేజ్ చూస్తాను, ప్రతిమా మా ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు చాలా మంచిగా చేశారు, చాలా అండి, థ్యాంక్ యూ సో మచ్, మేము చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇలాంటివన్నీ మార్నింగ్ ఇవ్వగానే చూస్తే ఇంకా చాలరా ఈ జీవితానికి. ఇంత కష్టపడి ఒక్కొక్క ప్రాప్ ఎక్కడెక్కడి నుంచో గ్యాదర్ చేసున్నాను. ట్రిప్స్కి వెళ్తాం బాగా. సో లైక్ ఎగ్జాంపుల్ గోవా వెళ్ళాము, బీచ్ దీనికోసం షెల్స్ కొనుక్కొని వచ్చాను, లేదా బీచ్ కాస్ట్యూమ్ కానివ్వండి, చిన్న ఆల్కహాల్ బాటిల్స్ అలా ఫన్నీగా ఉండడానికి, చిల్ అవుతున్నాడు బీచ్లో అన్నట్టు అట్లా. సో అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ ప్రాప్స్ అన్ని గ్యాదర్ చేసి ఉన్నాము. సో చాలా మెమరీస్ ఉన్నాయి స్టూడియోలో మాత్రం. సూపర్. మీ ఫైనల్ గోల్ ఏంటి? అది ఇంకా నెంబర్ ఆఫ్ పీపుల్కి, లైక్ ప్రతిమా అనే ఒక ఫీమేల్ ఫోటోగ్రఫర్ ఉన్నారు హైదరాబాద్లో, ఫీమేల్ ఫోటోగ్రఫర్స్, బట్ తెలుగు వాళ్ళైనా అనుకోండి, లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండే ఒక అమ్మాయి అని కానీ, లేదంటే ఇంకా వాళ్ళ రీజన్స్ ఏదైనా ఉండనివ్వండి, ఇంకా ఎక్కువ ఫోటోషూట్స్ చేయాలని కానీ, మెయిన్ వాళ్ళందరి నుంచి నాకు మంచి బ్లెస్సింగ్స్, నాకు కానీ, నా బేబీకి కానీ, ఫ్యామిలీకి కానివ్వండి, రెఫరెన్సెస్ ఆల్సో, లైక్ వాళ్ళు ఇంకా చాలా మందికి రిఫర్ చేయడము. ప్రతిమా అంటే ఒక మంచి బ్రాండ్ అని అనను, మంచిగా బేబీస్ కి ఒక యూనిక్ ఫోటోషూట్ ఇస్తారు, బ్రాండింగ్ అయితే కావాలి. స్ట్రెస్ ఫ్రీ ఫోటోషూట్స్ ఉంటాయి ప్రతిమా దగ్గర.
అండ్ ఎవరైనా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫోటో షూట్ అనగానే వాళ్ళకి ప్రతిమానే స్ట్రైక్ అవ్వాలి. ఓ మై గాడ్. ఓకే, అరే ఒక అమ్మాయి ఉందిరా, తన దగ్గరికి వెళ్తే ఇంకా అన్ని తనే చూసేసుకుంటుంది, అలా కావాలి నాకు. తదాస్తు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేమైతే అలానే కోరుకుంటున్నాము. సో ఒక్కటైతే మేము హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాం ప్రతిమ గారు. ఇంకా 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 లోట్స్ ఆఫ్ పీపుల్, అసలు నెంబర్ కూడా కౌంట్లెస్ థ్యాంక్ యూ. ఉన్నన్ని ఫోటోషూట్స్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హార్ట్ఫుల్ గా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా, నిజంగా నాకైతే చాలా నచ్చింది. 100% మీకు కూడా చాలా నచ్చుతుంది. అండ్ మేమైతే ఇక్కడ అంతా ఆల్మోస్ట్ చాలా ప్రాపర్టీస్ కానివ్వచ్చు అండ్ చాలా ఫొటోస్ కూడా, అంటే ఫోటోషూట్ ఎలా ఉంటుంది అనేది కూడా మేము ఆల్మోస్ట్ స్టార్టింగ్లోనే చూపించేస్తాం చూడండి. అండ్ మీ బేబీకి మీరు కూడా లైఫ్ టైం మెమోరీస్ మీ కిడ్స్కి మీరు ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా మేము కింద స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. జస్ట్ మీరు అలా మీ బేబీని తీసుకొచ్చిస్తే చాలు, A to Z ఇక్కడ ప్రతిమ గారు చూసుకుంటారు. అండ్ మనకి నచ్చిన థీమ్స్తో, మనకి నచ్చిన వీడియోస్, నచ్చిన ఫొటోస్ అన్నీ ప్రొవైడ్ చేసేస్తారు. సో మీరు ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, మీ బేబీని మీరు క్యారీ చేసి జాగ్రత్తగా తీసుకొస్తే చాలు. బ్యూటిఫుల్ మెమొరీస్ అన్నీ కూడా ప్రతిమ గారు మీకు ఇచ్చేస్తారు. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, మీ డేట్ని లాక్ చేసుకోండి, మెమొరీస్ అన్నీ కూడా హోల్డ్ చేసేసుకోండి. డోంట్ మిస్ ఇట్.